జగడం జగడం జమ్మల మడుగు జగడం వేరు వేరు జెండాల రైవల్స్ కాదు ఒకే పార్టీ లీడర్స్ బీజేపీలోని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య అగాధం పెరిగిపోయింది. కడప గడపలో కాషాయ పార్టీకి కునుకు లేకుండా చేస్తున్నారా ఇద్దరు. ఒకరేమో ఎంపీ, మరొకరేమో ఎమ్మెల్యే. ఇద్దరు రాజకీయ ఉద్దండులే. అందుకే అధిష్టానం కూడా తలదూర్చకుండా చూసి చూడనట్లే ఉంటోంది. మరి ఆ ఇద్దరి మధ్య సయోధ్యకు ఢిల్లీ పెద్దలైన చొరవ చూపిస్తారా, లేకపోతే ఒకే వరలో రెండు కత్తుల్లా ఆ వార్ కొనసాగాల్సిందేనా? ఇంతకీ ఎక్కడొచ్చింది ఆ ఇద్దరు నేతల మధ్య తేడా? మొన్నటిదాకా ఇద్దరు ఒకే పార్టీ. సీన్ కట్ చేస్తే అనూహ్యంగా ఇద్దరు పార్టీ మారిపోయి ప్రస్తుతం మరో పార్టీలో కొనసాగుతున్నారు. ఎవరికెవరూ తగ్గకుండా పొలిటికల్ హిట్ పుట్టిస్తూ పార్టీ అధిష్టానానికి కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకే పార్టీలో కొనసాగుతూనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రాతినిధ్యం వేర్వేరు జిల్లాల నుంచైనా కేరాఫ్ ఒకటే కావడం కమలం పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. కూటమి హవాలో ఘన విజయం సాధించిన ఆ ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయం సొంత పార్టీ నేతలకి అంతుపట్టడం లేదు. ఒకరేమో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు, మరొకరేమో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. బీజేపీ ముఖ్య నేతల ఫైటింగ్ కి వేదిక అయింది జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్. జెండా మారిన ఎజెండా మాత్రం ఒక్కటే, ఎవరి మాట నెగ్గాలన్న పంతమే. అప్పుడు ఇప్పుడు పెద్దగా తేడా ఏమీ లేదన్నట్లుగా ఆధిపత్యం కోసం మాటల యుద్ధానికి దిగారు. అనుచరులు సైతం అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు సీఎం రమేష్. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఆదినారాయణ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇద్దరు కీలక నేతలుగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆధిపత్యానికి కాలు దువ్వుతున్నారు. ఆ ఇద్దరి రాజకీయమే కడప కూటమిలో హీట్ పాలిటిక్స్ పుట్టిస్తోంది. ఆదాని పవర్ ప్లాంట్ నుంచి గండికోట అభివృద్ధి పనుల దాకా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. జమ్మలమడుగు సాక్షిగా మరోసారి కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనులు రచ్చ మొదలు కావడం పార్టీలో సెగలు రేపుతోంది. జమ్మలమడుగులో కాంట్రాక్టు పనుల వ్యవహారం ఒకే పార్టీ నేతల మధ్య రచ్చకు కారణమవుతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపడుతున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడుకు చెందిన రిత్విక్ కంపెనీపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడులకు పాల్పడడం కడప రాజకీయాలను కుదిపేస్తోంది. రిత్విక్ కంపెనీ గండికోటలో ఏపీ టూరిజం శాఖ చేపడుతున్న దాదాపు 55 కోట్ల విలువైన అభివృద్ధి పనులను దక్కించుకుంది. పోయిన నెలలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులను అడ్డుకున్నారు. గ్రామ సమస్యలు పరిష్కారమయ్యాకే అధికారులు చూసెళ్లిన తర్వాతే పనులు చేపట్టాలని హెచ్చరించారు. వార్నింగ్తో ఆగలేదు వ్యవహారం, దాడుల దాకా వెళ్లింది. కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వాహనాల్లో దాదాపు 50 మంది జమ్మలమడుగు నుంచి వెళ్లి గండికోటలోని రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ ఆఫీస్పై కంటైనర్ దాడి చేసి ధ్వంసం చేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని దుర్భాషలాడి బయటికి పంపారు. కంప్యూటర్లు, కుర్చీలు పగులగొట్టారు. గండికోట గుర్రపుశాల దగ్గర జేసీబీతో చేపడుతున్న పనులను నిలిపివేశారు. ఈ ఘటనతో గండికోటలో జరుగుతున్న పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జమ్మలమడుగులో రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకోవడంతో అది గండికోట దాకా వెళ్లింది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఆ ఇద్దరు అధికార కూటమి ప్రజాప్రతినిధులే కావడంతో పోలీసులు సైతం సైలెంట్గా ఉండిపోవలసి వస్తోంది. టీడీపీలో కొనసాగిన సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధం బీజేపీలోకి వచ్చినా కొనసాగుతోంది. కూటమిలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు కావస్తున్నా రాజీ లేదన్నట్టే ఉన్నారు నేతలు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతుంటే గోదావరి జిల్లా నుంచి గెలిచిన ఎంపీ రమేష్ నాయుడు ఆధిపత్యం ఏంటనే చర్చ జరుగుతోంది. గండికోట అభివృద్ధి పనులను సీఎం రమేష్ సంస్థ సొంతంగా చేసుకోవడంతో మరోమారు లోకల్గా నేతల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. జరిగిన దాడిపై రిత్విక్ కన్స్ట్రక్షన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంటర్ అయి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కమలం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని కూటమి నేతలకు టెన్షన్ పట్టుకుంది.